గ్యాస్ వెలిగించకుండా వంట చేయటం ఎలా? మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పుంకాలుగా వైరల్ అవుతున్నాయి. అసలు గ్యాస్ వెలిగించకుండా చేపల కూర ఎలా చేయాలి, చేపల ఫ్రై ఎలా చేయాలి, మన చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్లు ఇంకెవరికి కూడా తెలియదు అనుకుంటా. ఒక్కసారి గ్యాస్ వెలిగించుకుంటా వంట ఎలా చేస్తారో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం చర్చించుకుందాం. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఎవరు మహానటులు దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తాను. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరు చూశారుగా. చంద్రబాబు నాయుడికి ఎందుకు ఈ పని? చక్కగా రాజకీయం చేసుకోకుండా ఎవరి కోసం ఇటువంటి పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకైతే అర్థం కావట్లే. స్టవ్ వెలిగించుకుంటానే చేపల కూర చేస్తున్నాడు. అయ్యా, ఆడ వీడియోలు తీసే వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ చిన్న టాపిక్ అయినా కానీ వైరల్ అయిపోతుంది. మన పక్కనే ఉంటూ మనకి వెన్నుపోటు పొడుస్తారు అనే కనీసం చిన్న నాలెడ్జ్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ, నాకన్నా సీనియర్ దేశంలో ఎవరూ లేరు అని చెప్పుకుంటూ ఇలా దొరికిపోతాడని ఎవరూ కూడా అనుకోలేదు. ఎందుకంటే చేపల కూర గ్యాస్ వెలిగించుకుంటానే ఈయన చేస్తున్నట్లు నటిస్తున్నాడు. ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఇలా గ్యాస్ వెలిగించుకుంటా చేపల కూర చేయటంలో? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టవ్ వెలిగించుకుంటా చేపల కూర చేశాడు కాబట్టి, చేపల ఫ్రై చేశాడు కాబట్టి ఇక స్టవ్ వెలిగించుకుంటానే చేపల కూర చేయాలా? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన చూసి ఇదే నేర్చుకోవాలా? ఏమి నాటకాలు ఇవి? ఎందుకు ఈ నాటకాలు? ఎవరి కోసం ఈ నాటకాలు? ఎవరిని మెప్పించడానికి ఈ నాటకాలు? సపరేట్గా ఒక ప్రోగ్రాం ప్లాన్ చేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ఇంటికి వెళ్ళినట్లు నటిస్తూ అక్కడ ఈయన వంట చేసినట్లు, వాళ్ళ వంట ఈయన తిన్నట్లు, ఈ యాక్షన్ అంతా ఎవరి కోసం? ఈ సినిమా ఎవరి కోసం చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు? సపరేట్గా 5 స్టార్ హోటల్ నుండి క్యారీ తెప్పించుకునేది, ఆ క్యారీ నీట్గా పెనుములో వేసేది, కింద స్టవ్ వెలిగించుకుంటానే పక్కన ఎవరన్నా వీడియో తీస్తున్నారా లేదా అని గమనించకుండానే చంద్రబాబు నాయుడు గారు వంట వండుతున్నాడు. అది కూడా చేపల కూర వండేశాడు. చేపల కూర, చేపల ఫ్రై కూడా వండేశాడు. అందరికీ వడ్డించేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా స్టవ్ వెలిగించకుండా ఈయన వడ్డించిన వంటను, ఈయన చేసిన వంటను అందరూ కలిసి కూర్చుని తింటున్నారు. ఏమయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎవరిని మోసం చేయడానికి ఈ నాటకాలు? ఎందుకోసం ఈ నాటకాలు? జనాలకు సమాధానం చెప్పు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇళ్ళకెళ్ళినట్లు యాక్షన్ చేస్తూ ఈ నాటకాలు ఎందుకు అని ప్రజలందరూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని.